కృష్ణకుమార్ గారు. కూటమి ఒకవైపు, తర్వాత జగన్ ఒకవైపు జరిపి ఎన్నో ప్రచారాలు, ఎన్నో కార్యక్రమాలు, ఎన్నో బహిరంగ సభలు జరిగాయి. సర్వేలు జరిగాయి. ఆ ఈ నేపథ్యంలో ఇవి అన్ని ఓటర్లని ఏ మేరకు ప్రభావితం చేశాయంటారు? నమస్కారం సార్. మీరు చెప్పినట్టు అన్ని వ్యవస్థల్లాగే షఫాలజీ అనే వ్యవస్థ కూడా ఒకటి ఉంది కదా, మనందరికీ తెలుసున్నది. ఆ షఫాలజీకి మన దేశంలో చాలా టాప్ ప్రయారిటీ ఇచ్చేవారు. షఫాలజీ అంటే చాలా విశ్వసనీయత ఉండేది. ఒక రెండు టర్మ్స్ ఎన్నికల నుంచి చూస్తుంటే షఫాలజీ కూడా విశ్వసనీయత పోయింది. ఎందుకంటే షఫాలజిస్టులు లిమిటెడ్ గా ఉండేవారు. వాళ్ళు చక్కటి అనాలిసిస్లు వచ్చేవి, చక్కగా అవి చాలా వరకు నిజమయ్యేవి. ఇప్పుడు ఏమైందంటే సెఫాలజీలు ఇప్పుడు 30 40 రకాల సెఫాలజిస్టులు సర్వేలు ఏమిటో తెలియదు కానీ ఎవరికి అనుకూలం ఏ పార్టీ కావాలంటే ఆ పార్టీకి అనుకూలంగా ఒక 10 15 సర్వేలు వచ్చేస్తున్నాయి. ఎవరికి కావాలంటే ఎన్నికల ముందు వస్తున్నాయి, ప్రచారం మొదలెట్టాక వస్తున్నాయి, ప్రచారం అయిన తర్వాత వస్తున్నాయి, పోలింగ్ అయిన తర్వాత కూడా వస్తున్నాయి. అంచేత ఇప్పుడు పరిస్థితులను చెప్పాలి అనుకుంటే, ప్రభావితం అని అనుకుంటే జనం కూడా ఈ సెఫాలజిస్టుల తాలూకు వస్తున్న సర్వేలను కూడా నమ్మే పరిస్థితుల్లో లేరు. ఎందుకంటే రెండు రకరకాల సర్వే, ఎవరికి కావాల్సిన సర్వే వాళ్ళకి వస్తుంది. రేపు పొద్దున్న కేఏ పాల్ గారు సర్వే పెట్టుకుంటే కేఏ పాల్ గారు సర్వే అవసరం లేదనుకోండి, ఆయనే చెప్పేస్తాడు కాబట్టి ఆయనకి సర్వే అవసరం లేదు. కేఏ పాల్ గారు సర్వే పెట్టుకుంటే ఆయనకి అనుకూలంగా మొత్తం రాష్ట్రం దేశం అంతా వస్తుంది. ఇటువంటి అవును. సఫాలజీ వ్యవస్థ కూడా వచ్చిన తర్వాత విశ్వసనీయత పోయింది. విశ్వసనీయత పోవడం వల్ల ఈ సఫాలజిస్టుల ప్రభావం, నేను అనుకోవడం ఈ సర్వేల ప్రభావం, ముందు జరిగే సర్వేల ప్రభావం ఏమీ కూడా ఓటర్ మీద ఉండదు అన్నది నా అభిప్రాయం. మీరు ఓకే. ఏమంటారు అన్నది నాకు తెలియదు కానీ నా అభిప్రాయం అయితే ఓటర్ మీద ఈ సర్వేల ప్రభావం ఏమీ ఉండదు. ఏమన్నా ఒకటి రెండు నిర్ణయించుకోలేని ఓటర్, తటస్థంగా ఉండేవాడు, లేకపోతే ఎటు తేల్చుకోలేని వాడికి మీద ఏదైనా నమ్మితేనో, వాడైనా నమ్మడానికి ఒకటి రెండు అయితే నమ్ముతాడు. 10 15 రకాలు, ఒకటి ఓ రకంగా ఉంటుంది, ఒకటి ఓ రకంగా ఉంటుంది. ఇన్ని రకాల సర్వేల్లో ఏది కరెక్టో తేల్చుకోలేని స్థితిలో, సర్వేలు నమ్మే స్థితిలో ఇవాళ ఓటర్ లేడు. ఉభయ గోదావరి జిల్లాల్లో ఏ సమస్యకి ఎక్కువగా ప్రాధాన్యత వహించింది? ఈ అభివృద్ధి కోసం ఓటు చేశారా, సంక్షేమం కోసం ఓటు చేశారా, అయ్యా లేకపోతే ఇంకేదైనా అంశం ప్రధానంగా ఈసారి ఎన్నికల్లో చోటు చేసుకుందా? సరే, అక్కడ ఒకప్పుడు ప్రధాన ఒకప్పుడు మీరు అన్నట్టుగా అంశాలు ప్రధానంగా ఎన్నికలు జరిగేవి. ప్రాజెక్టులు వాటి గురించి, పోలవరం ప్రాజెక్ట్ ని ఎప్పుడైతే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మొదలుపెట్టి దాని మీద ఇంపార్టెన్స్ ఇచ్చారో, ఆయనకు అనుకూలంగా రెండు సందర్భాల్లోనూ పోలవరం ప్రాజెక్ట్ అన్నది. ఎందుకంటే ఇక్కడ ఉభయ గోదావరి జిల్లాల్లోనూ కూడా స్వతంత్రం వచ్చినప్పటి నుంచి చూసుకుంటే ఇది వ్యవసాయ ప్రధానమైన జిల్లాలు కాబట్టి వ్యవసాయానికి ఇంపార్టెన్స్ ఇవ్వడం, తర్వాత అగ్రో బేస్డ్ ఇండస్ట్రీస్ ఇంపార్టెన్స్ ఇవ్వాలని చెప్పి చెన్నారెడ్డి గారు 78లో మొదటిసారి చీఫ్ మినిస్టర్ అయినప్పటి నుంచి అంటూ ఉండేవాడు. రెండోసారి చీఫ్ మినిస్టర్ అయిన తర్వాత కొంత అమలు చేయడానికి చెన్నారెడ్డి గారు ప్రయత్నం చేశాడు. అలాగే అగ్రో బేస్డ్ ఇండస్ట్రీస్ రావడానికి ముందు ఆయకట్టు స్థిరీకరణ రావాలి కాబట్టి ఇప్పుడున్న ప్రాజెక్టులతో పాటు పోలవరం వస్తే కనుక డెఫినెట్ ఆయకట్టు స్థిరీకరణ జరుగుతుంది ఉభయ గోదావరి జిల్లాలో. అది కాక ఉత్తరాంధ్ర 3 జిల్లాలకి కూడా మనం ఆయకట్టుని విస్తరించవచ్చు. అది కాక సాగునీరు, త్రాగునీరు ఇవ్వచ్చు, ఇండస్ట్రియల్ వాటర్ ఇవ్వచ్చు. అది కాక ఇక్కడ నుంచి మళ్ళీ కృష్ణాకి ట్రాన్స్ఫర్ చేయొచ్చు, వాటర్ని బదిలీ చేయొచ్చు 80 టీఎంసీ వరకు. అక్కడి నుంచి పోతిరెడ్డిపాడు ఇలా లింక్ అంతా పెట్టుకుని చూసుకుంటే ఒక రకంగా చెప్పాలంటే ఇది మినీ గార్లెండింగ్ ఆఫ్ రివర్స్ కింద జరిగి ఉండేది, చక్కగా జరిగి ఉంటాయి. కానీ ఆ తర్వాత తర్వాత రాను రాను అంశాలు ప్రధానంగా పోయి ఇప్పుడు మీరు అన్నట్టుగా రెండే అంశాలు ఏంటంటే, ఒకళ్ళు అభివృద్ధి అంటారు, ఒకళ్ళు సంక్షేమం అంటారు అని తప్ప, అభివృద్ధి చేసిన వాడు అభివృద్ధి లేదు, సంక్షేమం చేసిన వాడు సంక్షేమం లేదు. ఇది సంతర్పణ జరిగింది నా దృష్టిలో. ఇది సంతర్పణ పూర్తిగా నేను అన్నగాని అదంతా తప్పని, సంక్షేమం పేరుతో సంతర్పణ జరిగిందని నేను అంటాను. సంతర్పణ వేరు, సంక్షేమం వేరు. మీకు తెలుసు సంతర్పణకి సంక్షేమానికి తేడా మీకు స్పష్టంగా తెలుసు. నేను ఇదే విషయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన కొత్తలో వారం వారం వాళ్ళు పెట్టి డిబేట్లో కూడా అమర్ గారు నిర్వహించే దాంట్లో నన్ను పిలిస్తే కూడా అదే చెప్పేవాడిని. మీరు సంక్షేమం వరకు పంచిపెడితే తప్పలేదు, సంతర్పణ చేస్తే తప్పు. అది ఎక్కడ కొడుతుందో తెలియదు అని. అదే పరిస్థితి వెళ్ళింది. వాళ్ళు 1,70,000 కోట్లు ఇచ్చే ఉన్నారు, అది వేరే సంగతి. అయితే వాళ్ళు ఎంతసేపు చూసినా పంపకాల గురించి మాట్లాడారు తప్ప వాళ్ళ హయాంలో జరిగిన 5 ఏళ్లలో జరిగిన అభివృద్ధి గురించి అసలు కొంచెం కూడా విశ్వాసం చెప్పలేదు. అయితే జరగలేదా అంటే జరిగింది అని కూడా చెప్పొచ్చు. కొన్ని కొన్ని పోలవరం ప్రాజెక్ట్ లాంటివి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన హామీలు మోడీ గారు 2 సందర్భాల్లో కూడా, అటు చంద్రబాబు నాయుడు గారి హయాంలో కానీ, ఇటు జగన్ గారి హయాంలో కానీ 2 సార్లు కూడా ఆయన సహకరించింది లేదు, చేసింది లేదు. పోలవరం ప్రాజెక్టు పూర్తిగా జాతీయ ప్రాజెక్ట్ అని పార్లమెంట్ లో చెప్పిన దాన్ని పాటించడానికి మీకు బీజేపీ ఎన్డీఏ గవర్నమెంట్ 2 సందర్భాల్లో కూడా పూర్తిగా విఫలమైంది. అది అడగడంలో వీళ్ళిద్దరూ కూడా విఫలమయ్యారు. మరి వాళ్ళకున్న కారణాలు, వాళ్ళకున్న లోటుపాట్లు, వాళ్ళకున్న భయాలు ఏమో కానీ ఇద్దరు కూడా అడగడానికి కూడా భయపడ్డారు, అడగలేదు, గట్టిగా ఒత్తిడి కూడా తేలేదు.
ఇది ఆ రకంగా చూసుకుంటే ప్రాజెక్టుల విషయంలో పూర్తిగా నిర్లక్ష్యం వహించారు. ఉభయ గోదావరి జిల్లాలకే కాదు అది. ముందుగా చెప్పుకున్నట్టుగా ఇటు ఉత్తరాంధ్ర జిల్లాలకు కానీ, ఇటు కృష్ణా ఆయకట్టుకి కానీ అన్నింటికీ పనికొచ్చేది. పైగా ఆయకట్టు స్థిరీకరణ. అందుచేత ఇప్పుడు వీళ్ళు ఇద్దరు వాళ్ళు ఫెయిల్ అయ్యారు. వీళ్ళిద్దరు అడగడంలో ఫెయిల్ అయ్యారు. ప్రాజెక్టులు మాకు రావాల్సిన ప్రాజెక్టులు అడగడంలో ఫెయిల్ అయ్యారు. అలాగే గోదావరి జిల్లాలకు సంబంధించినవే కాదు, రాష్ట్రంలో కూడా ఏమి రావాలో అవన్నీ అడగడంలోనూ పూర్తిగా విఫలమయ్యారు. అందుచేత అభివృద్ధి అన్నది వాళ్ళు చెప్పినా వీళ్ళు చెప్పినా నా దృష్టిలో అబద్ధం. వాళ్ళు ఎంతసేపు ఏంటంటే ఎన్నికలు అయ్యింది నుంచి అధికారంలోకి వచ్చిన దాని నుంచి మళ్ళీ రెండోసారి అధికారంలో రావడం ఎలాగా అన్న దాని మీదే ఇప్పుడు ప్రభుత్వాలు నడుస్తున్నాయి ఈ మధ్య కాలంలో. అభివృద్ధి అన్నది జరుగుతుంది, దానికి జరగాల్సింది ఏదో జరిగిపోతుంది తప్ప రొటీన్ గాను దాని మీద కాన్సన్ట్రేషన్ చంద్రబాబు నాయుడు గారు చేయలేదు, వీళ్ళు చేయలేదు. ప్రచారం అయితే చేశారు చంద్రబాబు నాయుడు గారు, వీళ్ళు ప్రచారం కూడా చేయలేదు. సరే, ఈ పోలవరం ప్రాజెక్టు గురించి ఈసారి ఇద్దరు కూడా ప్రచారంలో పెద్ద ప్రాధాన్యం ఇవ్వలేదు, పోలవరం గురించి మాట్లాడలేదు. ఏమంటే కేంద్రం మీద వదిలేశారు, కేంద్రం నిధులు ఇవ్వలేదు, అందుకే మేము పూర్తిగా చేయలేకపోయామని ఒక వాదన వినిపిస్తున్నారు. అటు జగన్ ప్రభుత్వం కానీ, ఇటు చంద్రబాబు నాయుడు కానీ. సార్, ఇప్పుడు పోలవరం వరకు వస్తే రెండు పార్టీలు కూడా ఆడుతున్న డ్యాన్స్ అనే చెప్పచ్చు. ఇంక అందులో చిన్న మాట కూడా అక్కర్లేదు. కేంద్రంలో వాళ్ళు ఆడుతున్నది అది పక్కన పెడితే వీళ్ళిద్దరూ కూడా అంటే జగన్ గాని చంద్రబాబు నాయుడు గాని వాస్తవాలు చెప్పకుండా ఏంటంటే జగన్ అయినా చంద్రబాబు నాయుడు అయినా సరే కూడా వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు అయితే మరీ దారుణం ఏంటంటే వచ్చే సీజన్ నుంచి నీళ్ళు ఇచ్చేస్తానన్నాడు. నీళ్ళు ఇచ్చేస్తానంటే రిజర్వాయర్ని పెంచివ్వడం కాదండి, ఓన్లీ పాండ్ లెవెల్కి పెంచి తీసుకొచ్చి నీళ్ళు ఇచ్చేస్తానని చెప్పి అంటే కట్టాల్సిన 51 అడుగుల ఎత్తుకట్ట డ్యామ్ 45కి పరిమితం చేసి 45కి ప్రాజెక్ట్ కట్టితే అంత డబ్బులు ఖర్చు పెట్టి కట్టాల్సిన అవసరమే లేదు. రిజర్వాయర్ లేకుండా ప్రాజెక్ట్ కట్టి ఉపయోగం లేదు. రిజర్వాయర్ లేకుండా ప్రాజెక్ట్ కడితే ధవళేశ్వరం బ్యారేజ్ అంతా అది అంతే. దానివల్ల ఏమి మనకి పూల్ అయ్యి వాటర్ ఉండదు, ఆపుకోగలిగిన వరదల్లో ఆపుకోగలిగిన పరిస్థితి ఉండదు. మనం ఎవరికి ఇవ్వలేము, వరదల్లో వచ్చిన నీళ్లు తప్ప ఆ తర్వాత నీళ్లే ఉండవు. ఈ విషయంలో రెండింట్లోనూ కూడా రెండు సందర్భాల్లోనూ కూడా వాళ్ళు మొత్తం మీద ఇద్దరు రెండు పార్టీలు కూడా ఆ విషయం కూడా స్పష్టంగా చెప్పట్లేదు. ఇంకొక ఇందులో చాలా కీలకమైన ఇంకో విషయం ఏంటంటే సార్, ఆర్ అండ్ ఆర్ ఆర్ అండ్ ఆర్ లో రీహాబిలిటేషన్ గురించి ఎవరు మాట్లాడట్లేదు. ఆర్ అండ్ ఆర్ కి పూర్తిగా నిధులు ఇవ్వాల్సిన బాధ్యత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఆ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆర్ అండ్ ఆర్ గురించి మాట్లాడట్లేదు, వీళ్ళు అడగట్లేదు. వీళ్ళు అడిగినా ఇచ్చే పరిస్థితుల్లో మాదేం సంబంధం లేదంటే వాళ్ళు బిహేవ్ చేస్తారు. ఇది పూర్తిగా నేషనల్ ప్రాజెక్ట్ అని పెట్టిన తర్వాత నేషనల్ ప్రాజెక్ట్ అని ప్రకటించకపోయినా సరే ఆర్ అండ్ ఆర్ బాధ్యత కేంద్రాన్ని, నిధులు ఇవ్వాల్సిన బాధ్యత కేంద్రాన్ని. ఆర్ అండ్ ఆర్ గురించి కూడా మాట్లాడట్లేదు. ఇది జరుగుతున్న పోలవరం విషయం వరకు జరుగుతున్న ఒక రకంగా చెప్పాలంటే ఇది ఒక రకమైన దుర్మార్గం ఇది. స్థానిక బీజేపీ నాయకులు కూడా దీని గురించి అడగలేదు. స్థానిక బీజేపీ నాయకులు కూడా అయ్యా, వాళ్ళు వాళ్ళు కూడా ఈ విఫలమయ్యారు ఈ విషయం అవునండి, అడగడంలో. బీజేపీ అసలు పట్టించుకున్నంత పాపానే పోలేదండి. ఒకవేళ పట్టించుకున్న సోమవీరాజు లాంటి వాడు ఉంటే పక్కన పెట్టేశారు. అది సోమవీర్రాజు లాంటి వాడు ఇలాంటివి పట్టించుకుని బీజేపీ నాయకుడిగా పోలవరం ప్రాజెక్టు గురించి అలాంటి వాటి గురించి మాట్లాడితే ఆయన ఆ. కూడా తీసి పూర్తిగా పక్కన పెట్టేశారు. ఆయన ఎందుకు పనికి రాకుండా చేసేశారు.